వ్యక్తిత్వం అనేది మీరు వేసుకునే బట్టల్లోనో లేదా మీకున్న డబ్బుతోనో రాదు. మంచి సంస్కారంతో వస్తుంది. పరిస్థితులు అనేవి అనుభవించే వారికి ఒకలా, చూసేవారికి మరోలా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత నొప్పి చూసేవారికి ఉండదు. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకోవాలి. గడియారం దుకాణంలో ఉంటే రేట్ ఎంత అని అడుగుతారు. అదే ఇంట్లో ఉంటే టైం ఎంత అని అడుగుతారు. దేనికైనా గుర్తింపు రావాలంటే ఉన్న చోటు మారాల్సిందే. కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నా మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. అతిగా అరవటం వల్ల మాట విలువ, అనవసరంగా ఏడవటం వల్ల కన్నీటి విలువ తగ్గుతాయి. అన్ని చోట్ల మనిషిని తన తెలివితేటలే కాపాడవు. అప్పుడప్పుడు మంచితనం కూడా కాపాడుతుంది. నీతిగా ఉండేవారు చెప్పుడు మాటలు చెవికెక్కించుకోరు. నిజాయితీగా బ్రతికేవారు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు. అనుభవాలు నేర్పిన పాఠం ఎన్ని పుస్తకాల్లో వెతికినా దొరకదు. రాళ్ళు కత్తులతో చేసే గాయాల కన్నా మీ అనుకున్న వాళ్ళు మాటలతో చేసే గాయాలు మరింత భయంకరంగా ఉంటాయి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. చెంపదెబ్బ కొట్టిన వారినైనా మర్చిపోగలరు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోలేరు. గమ్యం ఎప్పుడు నీ గుమ్మం ముందుకు రాదు, నువ్వే దానికోసం పరిగెత్తాలి. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మీరు ఒకరి సంతోషానికి కారణం కావాలి, ఒకరి బాధకి కారణం కాకూడదు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మారటం కేవలం మనిషికే సాధ్యం. ప్రతిదాన్ని రాయిబెట్టి పగలగొట్టనవసరం లేదు. మాట్లాడే మాటలను బట్టి కూడా కొన్ని మనసులు పగిలిపోతాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నేడిపించే వాళ్ళకి ఏడవలసిన సమయం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి. అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్లే. మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. మీలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి అందరినీ సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లవుతుంది. ఉన్నవారైనా లేనివారైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకటం కంటే మీకు ఉన్నదానితో తృప్తిగా జీవించడం ఉత్తమం. మౌనంగా ఉండటంలో ఆరితేరిన వారు ఈ సృష్టిలో దేన్నైనా సాధించగలరు. అసలు ఎవరు ఎక్కువగా వాదిస్తారో తెలుసా? నువ్వు కావాలి అనుకునేవాళ్ళు మాత్రమే. నీతో ఎప్పుడూ గొడవ పడుతూ వాదిస్తుంటారు. జీవితంలో ఏది సులువుగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు. గొప్పతనం అంటే ఏదో సాధించటం, సంపాదించటం కాదు. మీ చేతుల వల్ల కానీ మీ మాటల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం. బలం చేతుల్లో కాదు, గుండెల్లో ఉండాలి. అది బలంగా లేకపోతే ప్రపంచం నిన్ను వణికిస్తుంది. నిన్ను తక్కువగా అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. మరణించడానికి ఒక్క క్షణం చాలు, కానీ బ్రతకటానికి ప్రతి క్షణం తెగిస్తూనే ఉండాలి. నువ్వు అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ నీ పేరో నీ దేహమో కాదు, నువ్వు చేసే పని, నీ వ్యక్తిత్వం. అవే నీకు గుర్తింపునిచ్చేవి. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తాడు, కష్టాల్లో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేస్తాడు. పెద్దలు చెబుతారు మిమ్మల్ని గౌరవించే వాళ్ళని తిరిగి గౌరవించాలని. అనుభవం చెబుతుంది మిమ్మల్ని ఇన్సల్ట్ చేసేవారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని. ఎందుకంటే సహిస్తూ కూర్చుంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మరి ఓడిపోతామనే భయంతో మొదలు పెట్టకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవటమే మంచిది. నువ్వు ఎలాంటి శ్రేష్టలను కలిగి ఉంటావో అలాంటి జీవితమే నిర్మితమవుతుంది. అందుకే ప్రతి వ్యక్తి తన ప్రతి పనిని ఆలోచించి చేయాలి. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. గతం గురించి ఆలోచించవద్దు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు, భయం వేస్తుంది.
చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు. సంతోషం మీ సొంతమవుతుంది. సంతృప్తితో ఉన్నవారికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అసంతృప్తితో ఉన్నవారికి ఐశ్వర్యం కూడా దుఃఖాన్ని ఇస్తుంది. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం రాదు. జీవితంలో సెటిల్ అవ్వటం కన్నా అడ్జస్ట్ అవ్వటం చాలా కష్టం. కానీ అడ్జస్ట్ అయితే మాత్రం సెటిల్ అవ్వటం చాలా సులభం. నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే. తగు సమయానికి విత్తనం భూమిని చీల్చుకొని మరీ మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది. యాటిట్యూడ్ అనేది క్యారెక్టర్ని బట్టి ఉండాలి. బలుపు, పొగరు, స్టేటస్ను బట్టి కాదు. అనేవారు, పడేవారు ఇద్దరూ మనుషులే. కాకపోతే అనేవారి టైం నడుస్తుంది, పడేవారికి టైం వస్తుంది. అన్ని భయాలు పిరికితనం కాదు. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాము కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. ప్రతి మనిషిలో లోపాన్ని ఎవరైనా గుర్తిస్తారు, కానీ ఆ మనిషిలోని గొప్పతనం, ప్రత్యేకత గుర్తించేవారు కొందరే ఉంటారు. పెరిగే సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి మూలం కాకూడదు. జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు. తప్పుడు మనుషులను నమ్మినా చాలు. తప్పు నొప్పుకునే ధైర్యం, దాన్ని సరిదిద్దుకునే బలం మాత్రమే నిజమైన విజయానికి మార్గము. అహం ఎక్కడ ప్రారంభమవుతుందో పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. సినిమాల్లో నటించే వాళ్ళకంటే జీవితంలో మీ చుట్టూ రోజు నటించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నేను అనుకున్నది సాధించలేకపోయానని బాధవద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు. చేసిన తప్పు అని తెలియక వాదించే వారితో కంటే తప్పు అని తెలిసినా కూడా బుకాయించే వారితో స్నేహం, బంధం వ్యర్థం, అనవసరం. తనపై తనకు విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. నిత్యం సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పుడూ బలహీనుడే. ఏది పట్టుకోవాలో కాదు, ఏది విడిచిపెట్టాలో కూడా తెలుసుకున్నప్పుడే ఎంతటి కష్టం వచ్చినా తట్టుకోగలవు. మీ మంచి కోరుకునే స్నేహితులు మీ లోపాలను మీతోనే చెప్తారు. మీ చెడు కోరుకునే స్నేహితులు పక్కవారికి చెప్తారు. నక్క కుక్కలా వేషం వేయొచ్చు, కుక్కలా విశ్వాసంగా ఉండలేదు. కొంతమంది మనుషులు కూడా అంతే. మంచిగా నటించొచ్చు, వాళ్ళ స్వభావం మారదు. కోపం, తుఫాన్ రెండు ఒకటే. పూర్తిగా తగ్గాక కానీ తెలియదు మీరేం కోల్పోయారు, ఎంత నష్టపోయారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఒక ఓదార్పు ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నం చేయటం మరవద్దు. ఏం చేసినా సమర్థించేవాళ్ళు స్వార్థపరులు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాళ్ళు శ్రేయోభిలాషులు. మంచిని చెడుని రెండింటినీ తెలియజేసేవాళ్లే నిజమైన ఆప్తులు. చేస్తున్న పనిపై నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. సమయం వచ్చినప్పుడు ముసుగు తొలగి నిజస్వరూపం బయటపడక తప్పదు. నీ గతం గొప్పగా లేకపోవచ్చు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే నీ భవిష్యత్తు గొప్పగా మారుతుంది. బంధాన్ని నిలబెట్టేది, దాన్ని నడిపించేది నమ్మకం మాత్రమే. అది కోల్పోయినప్పుడు ఏ బంధం నిలబడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.